హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే షాప్కి వచ్చేసినాం. రాగానే చాలామంది మన ఛానల్లో అయితే కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్లకు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. అయితే వీళ్ళైతే ఈరోజు లైనింగ్ బ్లౌజులు కట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ స్టిచ్చింగ్లు అన్నీ వచ్చేసినాయి. ప్లెయిన్ లైనింగ్ కొంచెం మోడల్గా పఫ్ హ్యాండ్స్ అలా కూడా కుడుతున్నారు కదా, అది నేర్చుకోవడానికి కటింగ్ విధానం అయితే మార్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు పెడుతున్నారో చూసి నేనైతే వాళ్ళు కామెంట్ చేసిన వీటికి కూడా రిప్లై చెప్పడం కాకుండా చూపిస్తాను. కొంతమంది ఉక్స్ పట్టి దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది, కొంతమంది క్రాస్ పట్టి మళ్ళీ చూపిమన్నారు, షేప్ బెల్ట్, కొంతమంది శంకలోతు మళ్ళీ అర్థం కాలేదన్నారు. అట్లా కొన్ని కామెంట్స్ ఉన్నాయి అన్నట్టు. కామెంట్స్ అన్నిటికీ కొన్ని మాత్రం నేను ఈరోజు రిప్లై ఇస్తాను. అది చూసేయండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి మనము చూడడానికి కట్టింగ్ ఓకే అన్నీ బెటర్ అనిపిస్తున్నాయి, కానీ సైజు కొంచెం పెద్ద సైజు అనిపిస్తుంది. హైట్ కరెక్టే పెట్టింది, షోల్డర్ కరెక్టే పెట్టింది, చుట్టుకొలత కరెక్టే పెట్టింది, కానీ ఇది 40 సైజు బ్లౌజ్ పెట్టింది. 40 సైజుకు ఇది కరెక్టు. మళ్ళీ పైన చంక పాయింట్ కింద నుంచి కొలుసుకున్న తర్వాత చంక పాయింట్ పైనకు వస్తుంది కాబట్టి పైనకి లైన్ వేసుకుని ఈ కరువు వేసుకుంటే ఎగ్జాక్ట్ అయిపోయింది. 40 సైజ్ బ్లౌజ్ కరెక్ట్ పెట్టినావు. ఇట్లా ఇది కరెక్ట్ పెట్టినావంటే నీ సైజ్ కరెక్ట్ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు తిప్పి మళ్ళీ పెట్టేసి నెక్స్ట్ నువ్వు చిన్న సైజు బ్లౌజ్కి నేను అన్నీ చెప్తున్నా కదా. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఇది 1.5 ఉంచుకోండి. చిన్న సైజు అంటే మీరు కొలువు చెస్ట్ పాయింట్ ఎంత ఉందో, ఎంత ఉంది? 5.5 కాదమ్మా, మొత్తం ఆడికి 8 నల్ల 32 8 16 32 సైజు బ్లౌజ్. అది అంటే నడుము సైజు చెప్పు. నడుము సైజు కొంతమంది కింద ఆకుటు నుంచా 7 14 28 అదే 7 అనుకో, దాంట్లో అన్నీ పోతాయి, ఇంకా తక్కువనే. ఇంకా 28 సైజు బ్లౌజ్. అది 28 చెస్ట్ పార్ట్ వచ్చేసి 32 ఈ సైజు. ఇడరాయి 32 సైజు, చెస్ట్ సైజు వచ్చేసి సి పెట్టేసి 32 పెట్టాలి, వెస్ట్ వచ్చేసి 28 పెట్టాలి. పెద్దగా రాయి. సరేలే. ఆ సైజుకి మనం నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది క్లారిటీ. మీకు చాలామంది కొన్ని సైజు మెన్షన్ చేసి చెప్తున్నారు కదా, 5.5 ఎక్కువైపోతుంది. నువ్వు ఇది ఎక్కువ పెట్టినావు, ఇది ఎక్కువ పెట్టినావు, 5 పెట్టుకో చాలు. అంటే ఇప్పుడు అది తగ్గించాలి, ఇది తగ్గించాలి, ఇది ఇక్కడ పెట్టాలి. 2 ఇంచ్ పెట్టిడా, 2 ఇంచు టేపు పెట్టు. 2 ఇంచుకు టేపు పెట్టమ్మా. ఇట్లా టేపు 2 ఇంచ్ కాడ మార్క్ పెట్టు, అంతే. నెక్ ఇది 3 ఇంచులు పెట్టు, ఆ మార్కు నుంచి ఇది ఇడికి. అంటే చిన్న బ్లౌజ్కి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నువ్వు ఇట్లా పెట్టినావు కదా, మరి నీకు ఎట్లా తెలిసిందో నువ్వు తక్కువ పెట్టాలని ఎలా అంటున్నావు అని నీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్లు పట్టుకో, 2 షోల్డర్లు, ఈ షోల్డర్ ఆ షోల్డర్ పట్టుకో, డబుల్ ఫోల్డ్ చేసి ఆ చంక రౌండ్ కొలిసినావు. ఒకసారి కింద పెట్టేడా చంక రౌండ్ కొలుద్దాం. ఈ నుంచి ఇందాక చంక రౌండ్ కొలు. పావు 7.5. ఇప్పుడు ఈ చంక రౌండ్ గోలు కాదు, కింద కుట్టుకా నుంచి వచ్చిందా నీకు చంక రౌండ్ రాలేదు కదా. మరి రాలేదన్నప్పుడు తప్పే కదా, అన్నప్పుడు ఇది ఇటు జరగాలి కదా. అందుకే తక్కువ సైజు కాబట్టి చెస్ట్ పాయింట్, మనం చెస్ట్ పాయింట్ తగ్గట్టు భుజం కూడా అటు జరగాలి. సరే పెట్టుమన్నా కదా, 3 ఏళ్ళు పెట్టు. లేదుగో ఎట్లా పెట్టినావు చూడు. 3 ఏళ్ళకి ఎంత ప్లేస్ ఉంది ఇక్కడ. సన్న ఉన్న వాళ్ళకి 3 ఏళ్ళు ఇక్కడ తీసుకోవాలి, లావు ఉన్న వాళ్ళకి 3 ఏళ్ళు ఇక్కడ లూజ్ పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పిన నీకు. సన్న ఉన్న వాళ్ళకి చెప్పలేదు, ఈమె కరెక్ట్ పెడుతుంది ప్రతిసారి. 3 ఏళ్ళు వేళ్ళు దగ్గర పెడతలేదు. ఇగో 4 వేళ్ళు పెట్టింది మెడ, మళ్ళీ 3 ఏళ్ళు పెట్టమని. ఇక 3 ఏళ్ళు ఎంత ఎగ్జాక్ట్గా ఉంది అట్లనే పెడుతుంది, కానీ మెడ కూడా 4 వేలు పెట్టినట్టు. ఇక 3 ఏళ్ళు చూడు ఎంత మంచిగా కనబడుతుంది లైన్. ఇగో ఈడ కరెక్టే, ఈడికెంచి ఈడికి ఇట్లా ఆమె డీప్ దొడుగుతుంది కాబట్టి కరెక్టే. మన నెక్ స్కేల్ తోటి కరెక్ట్గా ఇలా కలుపు. ఈడికించి మళ్ళీ ఇప్పుడు ఇది ఈ లైన్ వేయు. చూడండి, చిన్న మిస్టేక్, అసలు ఏం మిస్టేక్ అనేది మనకు అర్థం కాదు. అట్లా వీడికి లైన్
అది రౌండ్. అంతే. ఓకే, ఇప్పుడు ఇది దీనికి కలిపి చంక రౌండ్ గీసి ఇప్పుడు చంక రౌండ్ గోలు నీకు కరెక్ట్ వస్తుందా లేదా తెలుస్తుంది. దీని నుంచి ఒకటి పావు పెట్టుకో. ఉక్స్ పట్టి వేయలే నేను, మెడ కట్ చేసిన చూడు దానికి వేయాలి ఉక్స్ పట్టి, కాజపట్టి. దాన్ని కాజపట్టి వేయాలి. ఎందుకు అవసరం లేదు, బ్లౌజ్కి కాజపట్టి వేసుకోవద్దా? కావాలి ఆ క్లాత్ కాజపట్టి కావాలి, కాజపట్టి కావాలి, ఉక్స్ పట్టి అవసరం లేదు. ఉక్స్ పట్టి కాదు, కాజపట్టి కనబడుతుంది. చూపిస్తా. ఇప్పుడు ఈ నుంచి కొలుసుకుంటురా, నీకు 7 పావు 7 వచ్చిందా? డాట్లు వదిలేసి ఈ పక్కల కుట్లకు పెట్టాలి. ఇప్పుడు కరెక్ట్ పెట్టినావు. పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టేటప్పుడు ఇది పెట్టొద్దు అసలు. నీకు ఇది మార్క్ ఈడికని చీడికి పెట్టడంలో ఇది అసలు ఇట్లా వనికి రాదు. ఏం చేయాలంటే ఉక్స్ పట్టి ఈ నుంచి ఇందాక పెట్టాలి. ఇక్కడికి ఎంత వచ్చిందో టేప్ తోటి చూసుకొని ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది కదండి. మళ్ళీ నువ్వు కొలిసింది ఏది, కొలిసేది ఏదమ్మా? అది కొలువు కింద నుంచి అట్లా కొలువా. ఇప్పుడు కొలువు చూడు, వచ్చిందా 7? కరెక్టా విజయ? ఇది అట్లా కన్ఫ్యూజ్ అయినావు. ఈ గీత కరెక్ట్ అన్నట్టు నీకు. ఇప్పుడు నువ్వు ఏం మిస్టేక్ చేసినావు దీంట్లో? నెక్ షోల్డర్ అస్సలు మిస్టేక్ చేసేది అందరూ అదే, నెక్ షోల్డర్ తీయడంలో మిస్టేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ కామెంట్ చేసిన వాళ్ళకి ఇది క్లియర్ అయిపోతుంది అనుకుందాం. 28 సైజ్ వాళ్ళకి అడిగిండ్రు కదా, చాలు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, చాలామంది. ఇప్పుడు అంతా కరెక్టే, అది కట్ చేసుకో ఇక నువ్వు. అలా ఉక్సు పట్టిని బట్టి పెట్టుకొని ఇక్కడ కుట్టు ఎక్కడొచ్చిందో, ఈ కుట్టు ఎక్కడొచ్చిందో అక్కడ పెట్టుకొని దీన్ని ఇందులో కలపాలి. కలిపేటి ముందు కలిపేటి ముందు నువ్వు వెనక భాగం పట్టుకొని, వెనక భాగం చంక నుంచి ఈ నుంచి చంక పొడవు ఎంత ఉందో పట్టుకోవాలి. ఇలాగా ఇట్లా పట్టుకోవాలి. సాగదీయకు, లాగకు. లాగుతున్నావు, లాగకు. ఇక్కడ పెట్టుకో మార్క్. ఇప్పుడు ఈ మార్కు ఇక్కడ పెట్టుకో కరెక్ట్గా. ఇప్పుడు ఈ మార్కుకు ఇది కలపాలి, ఈ చంక మార్కుకు అది కలుపుకోవాలి, ఈ మార్కుకి ఇది కలిపేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలా అయితే బ్యాక్ పార్ట్కు ఎలాగో అలాగా తంటాలు పడుతున్నారు. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఫ్రంట్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇద్దరు కలిపేది ఫ్రంట్ చెప్తాను. కలిపేసి ఇంకా ఫ్రంట్ చెప్తాను. ఓకే, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీకేం డౌట్ వచ్చింది? హుక్స్ పట్టి కాజపట్టి వేయాలి. నువ్వేం తప్పు చేసినావు? గిటిగింత క్లాత్ ఎందుకు ఎక్కువ వచ్చింది? నాకు అడుగుతున్నారు కదా చాలామంది కామెంట్ చేసి. నేను మళ్ళీ వీడియో వేస్తా వాళ్ళకు. నేను మళ్ళీ వీడియోలో చెప్తా నేను ఇది ఎక్కువ వచ్చింది, మీరు అడిగే కామెంట్ ఏందనేది నేను తర్వాత చెప్తా. ఇప్పటి వరకు అయితే ఇది బాయ్ చెప్పేద్దాం.